నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ న్యూస్ తెలుగు. టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ గా మారింది మొదలు గులాబీ బాస్ సాధించింది ఏమిటి అని ఆ పార్టీలోని మిగిలిన నాయకులు, జిల్లాలోని పార్టీ కేడర్ ఆలోచిస్తున్నారుట. మనకి పాత పేరే టీఆర్ఎస్ కలిసి వచ్చింది అని వారు హరీష్ రావుకి అదే పనిగా మొరపెట్టుకుంటున్నారుట. అయితే ఈ సెంటిమెంట్ అసలు పార్టీ అధ్యక్షుడికి ఉందా అని పలువురికి సందేహం కలగవచ్చు. పైగా బీఆర్ఎస్ అధినేతకు జాతీయ రాజకీయాలు కలిసి రావటం లేదు అనే మరో సెంటిమెంట్ కూడా తెలంగాణలో వినిపిస్తోంది. ఈ విషయాలు నిజమే అనే రీతిలో పార్టీ కార్యకర్తల సమావేశానికి హరీష్ రావు కూడా టీఆర్ఎస్ కండువాతో వచ్చారు అంటే ఈ సెంటిమెంట్ ఎంత బలంగా వారిలో ఉందో అర్థమవుతుంది. సినిమా పరిశ్రమలో, రాజకీయాల్లో సెంటిమెంట్ లేని వారు ఉండరు. ఇక బీఆర్ఎస్ నాయకుల్లో టీఆర్ఎస్ సెంటిమెంట్ చాలా బలంగా ఉన్నట్లుగా ఉంది. మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన తరువాత ఆ పార్టీ నాయకుల్లో, పార్టీ శ్రేణుల్లో టీఆర్ఎస్ సెంటిమెంట్ మరింత బలంగా నాటుకుంది. వారంతా పార్టీ కార్యకర్తల సమావేశంలో హరీష్ రావుతో మనకు జాతీయ రాజకీయాలు ఎందుకు, రాష్ట్ర రాజకీయాలు చాలు అంటున్నారుట. అలాగే బయటపడని కొందరు గులాబీ పార్టీ సీనియర్ నాయకుల్లో కూడా ఈ ఆలోచన ఉందని తెలుస్తోంది. అయితే గతంలో తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలి అని, దేశ రాజకీయాలను శాసించాలి అని, అందుకే తెలంగాణ రాష్ట్ర సమితిని కాస్త భారత్ రాష్ట్ర సమితిగా మార్చాను అని కేసీఆర్ తెలిపారు. పైగా అన్నీ కలిసి వస్తే ప్రధాని కావాలి అని ఎన్నో ఆశలు పెంచుకున్నారు కేసీఆర్. ఇప్పుడు ఆ ఆశలు నీరుగారిన సంగతి తెలిసిందే. అయితే కేసీఆర్ గాని, కేటీఆర్ గాని పార్టీ పేరు మార్పులో ఏముంది అని తేలిగ్గా కొట్టిపారేశారు. అప్పట్లో కేసీఆర్ తాను రాష్ట్ర రాజకీయాల్లో మంచి ఊపు మీద ఉన్నప్పుడు, ఎదురు లేకుండా పరిపాలన కొనసాగిస్తున్నప్పుడు జాతీయ రాజకీయాల్లోకి వెళతాను అని, జాతీయ పార్టీల కాలం చెల్లిపోయింది అని, ఇప్పుడు ప్రాంతీయ పార్టీలదే హవా అని, ఢిల్లీ స్థాయిలో గాయగత్తర లేపుతాను అని హుంకరించారు. కొన్నాళ్ల పాటు కాలికి బలపం కట్టుకొని రాష్ట్రాలు తిరిగారు. నితీష్ లాంటి సీఎంలను, ఆయా రాష్ట్రాల్లో బలమైన నాయకులను కలుసుకున్నారు. మంతనాలు కూడా జరిపారు. పొరుగున ఉన్న మహారాష్ట్రలో, ఏపీలో బీఆర్ఎస్ శాఖలను ఏర్పాటు చేశారు. ఆ రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో పోటీ చేయాలి అని ప్లాన్ కూడా చేశారు. దేశమంతా తెలంగాణ వైపు చూస్తోంది అని, ఇక్కడ అమలు చేసే పథకాలు ఇతర రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయి అని ప్రచారం చేసుకున్నారు. కానీ కాలం కలిసి రాలేదు. అసెంబ్లీ ఎన్నికలు, ఆ తరువాత జరిగిన పార్లమెంట్ ఎన్నికలు ఆయన ఆశల పేక మేడలను కూల్చేశాయి. వరుసగా దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి రోజు రోజుకు పడిపోతుంది కాబట్టి జాతీయ రాజకీయాల మీద ఆశలు వదులుకోవాలి అని బీఆర్ఎస్ నాయకులు అధినేతకు పార్టీ పేరు మార్పుకు సంకేతాలు పంపుతున్నారు. బీఆర్ఎస్ పేరును తిరిగి టీఆర్ఎస్ అని మార్చాలని, అంటే తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చాలి అని బలంగా కోరుతున్నారు. అధికారం కోల్పోగానే నాయకులు పేరు మార్పు పాట ఎత్తుకున్నారు. పార్టీ పేరులో తెలంగాణ పేరు లేకపోవడం వలనే ఓడిపోయాము అని అన్నారు. పేరు మార్పు వలన ప్రజలకు దూరం అయ్యామని చెబుతున్నారు. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా సాధించకుండా శూన్యమైపోవడంతో ఈ అభిప్రాయం మరింతగా బలపడుతోంది. అంటే జాతీయ రాజకీయాల ఊసు మనకు వద్దు అని చెబుతున్నారన్నమాట వాస్తవం. కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్, ఆయన మేనల్లుడు మాజీ మంత్రి హరీష్ రావు, మరికొందరు మాజీ మంత్రులు, బాస్కు కుడిభుజాలుగా ఉన్న నాయకులు కూడా ఇదే మాట చెబుతున్నారుట. పార్టీ కార్యకర్తల సమావేశానికి హరీష్ రావు టీఆర్ఎస్ కండువా కప్పుకొని వచ్చారు. అంటే పార్టీ పేరు మార్చడానికి బలంగా కోరుతున్నట్లే కదా. పార్టీ పేరు మార్పులో తాను ప్రధాన పాత్ర పోషించాను కాబట్టి పార్టీ ఓటమిలో తనకు భాగం ఉందన్నట్లుగా కేసీఆర్ కుడిభుజమైన మాజీ ఎంపీ వినోద్ కుమార్ చెబుతున్నారు. ఇక నుంచి పార్టీ పేరు బీఆర్ఎస్ గా పిలవబోమని, తాము మాత్రం టీఆర్ఎస్ గానే వ్యవహరిస్తాము అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అంటున్నారు. అంటే పార్టీలో ఎక్కువ మంది పార్టీ పేరు మార్చాలి అని అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు పార్టీ పేరు మార్చే ప్రసక్తి లేదు అని అధినేత కేసీఆర్ ఓటమి తర్వాత కూడా చెప్పారు. కేటీఆర్ కూడా ఇదే మాట చెబుతున్నారు. అయితే టీఆర్ఎస్ అనే పేరు ఆల్రెడీ వేరే వాళ్ళు తీసుకున్నారు కాబట్టి మార్చడం సాధ్యం కాదు అని పార్టీకి సంబంధం లేని కొందరు రాజకీయ పండితులు ఇదివరకే చెప్పారు. బీఆర్ఎస్ నాయకులు కొందరు మాత్రం టీఆర్ఎస్ పేరును వేరే వాళ్లు వాడకుండా ఎన్నికల సంఘం వద్ద 6 ఏళ్ల పాటు ఫ్రీజ్ చేశామని అంటున్నారు. అంటే మార్చుకునే అవకాశం ఉందని, మారిస్తేనే పార్టీ బాగుపడుతుందని వారు చెబుతున్నారన్నమాట. పార్టీ పేరు మార్చనని కేసీఆర్ చెబుతున్నారు అంటే ఆయనకు జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలి అనే ఆశ ఇంకా ఉందని అనుకోవాల్సిందే మరి. హాయ్, దిస్ ఇస్ శివారెడ్డి, టాలీవుడ్ మూవీ అండ్ మిమిక్రీ ఆర్టిస్ట్. ఏటీవీ హెల్త్, ఏటీవీ devotional and ATV news. Please subscribe, like and share.